వైసీపీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వలన జగన్కు పార్టీకి తీవ్ర నష్టం జరిగినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని, తనలాంటి వాళ్ళు 1000 మంది వెళ్లినా జగన్కు ఆదరణ తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను రాజీనామా చేయడానికి ముందు జగన్తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు. పదవికి రాజీనామా చేయడం సరికాదని జగన్ సూచించారని, కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారన్నారు. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. దైవభక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను, అందుకే తప్పుకుంటున్నానని వివరించారు. పదవికి రాజీనామా చేసినందుకు నాకు ఎలాంటి బాధ లేదని విజయసాయిరెడ్డి అన్నారు. సీటు కూటమికి వస్తుందని తెలిసే రాజీనామా చేశానని, నాకంటే గొప్పగా ఆలోచించే వ్యక్తులకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు. తనపై 22 కేసులు ఉన్నాయని, ఎప్పుడూ భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. 2014లో తనను అప్రూవర్గా మారాలని ఎంతో బలవంత పెట్టారని, అయినప్పటికీ నిరాకరించానని తెలిపారు. అప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని అన్నారు. దైవాన్ని నమ్మిన వ్యక్తిగా నమ్మక ద్రోహం, మోసం చేయడం తనకు తెలియదని మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ కోసం 2014 నుంచి సర్వశక్తులు వినియోగించారని, కార్యకర్తల కోసమే నిరంతరం పనిచేశారని చెప్పారు. తాను పార్టీ వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారు తిరుమలకు వస్తే ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేసులకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపైన విజయసాయిరెడ్డి స్పందించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇంకా బలహీనుడిని అవుతానని చెప్పారు. అలాంటప్పుడు కేసులు ఎందుకు మాఫీ చేస్తారని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరని అన్నారు. రాజ్యసభ ఎంపీగా అటు రాష్ట్రానికి ఇటు పార్టీకి న్యాయం చేయలేనని వ్యాఖ్యానించారు. రాజీనామాలో ఎవరి ఒత్తిడి లేదని, ఎవరికి భయపడే తత్వం తనది కాదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు విజయసాయిరెడ్డి మాటలు ఇలా ఉంటే, చాలా మంది మాత్రం ఇటీవల కాకినాడ పోర్టు కేసులో సాయిరెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని, మరోవైపు తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసుకున్న రెడ్ బుక్లో విజయసాయిరెడ్డి పేరు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో 5 ఏళ్ల కాలంలో విజయసాయిరెడ్డి చేసిన చాలా వ్యవహారాల తాలూకా రికార్డులను సిద్ధం చేశారని, కార్యాచరణ ప్రారంభించగానే ఆయనపై కేసుల ఉచ్చు ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతేకాదు, చంద్రబాబుతో రాజకీయంగా మాత్రమే విభేదించానని చెప్పడం, పవన్తో స్నేహం ఉందని అనడం, ఈ మాటల్ని బట్టి చూస్తే ఇక తన జోలికి ఎవరూ రావద్దని, తాను అన్నీ వదిలేశానని చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇలాంటి వాటికి ఆయన భయపడతారా అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే 16 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. కేసులకు భయపడి మొత్తం రాజకీయ సన్యాసం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఒకరిపైనే ప్రభావం ఉండదని, తన వియ్యంకుడి కుటుంబంతో పాటు మంచి ఫార్మా కంపెనీగా వృద్ధి చెందిన అరబిందోపై కూడా ప్రభావం పడుతున్న ఉద్దేశంతోనే ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నప్పటికీ అసలు రాజీనామాకు కారణాలేమిటో విజయసాయిరెడ్డి ప్రకటిస్తే కానీ స్పష్టత రాదు. ఒకవేళ ప్రకటించినా అందులో ఎంత నిజమో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా సాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందన్న విషయం గట్టిగా వినిపిస్తోంది.